award from various organizations, received numerous appreciation letters from the government institutions like Indian Air Force and many more. So he is a certified documentary maker, certified web media expert, certified NLP practitioner, impact trainer, life skills coach, pranic healer, and he has a wonderful academics as well, MPhil, and he's also doing PhD in mass communication. సో మంచి మిత్రులు ఆత్మీయులు జేవి శ్రీరామ్ గారిని ఈరోజు ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఎట్ వెరీ షార్ట్ నోటీస్. ఐ నో యువర్ షెడ్యూల్ ఈస్ వెరీ వెరీ బిజీ, బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ యూఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అగైన్. స్టేజ్ ఈజ్ యువర్స్, సార్. You're on mute. Sir, can you please unmute? Yeah. Thank you, Sridhar garu. Thank you so much. Happy evening to all. 9 o'clock అయిపోయింది, ఇంకా ఈవినింగ్ అనుకోకండి. మాకు ఇక్కడ 9, మీకు మీ దుబాయ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అందరికి ఇంకా 7:38 అనుకుంటా నాకు తెలిసి. సో అందుకే మీ అందరికీ హ్యాపీ ఈవినింగ్. అండ్ శ్రీధర్ గారు చెప్పినట్టు అందరూ మీ నెంబర్స్ని ముందు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మీతో మాట్లాడడం ఈజీ అవుతుంది. ఎవరైతే ఎన్రోల్ అయ్యి రిజిస్టర్ చేసుకున్న పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళని నేను ఎలా గుర్తించాలి? నెంబర్ ముందుంటే గుర్తిస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. అంటే మిగతా వాళ్ళతో మాట్లాడనని కాదు అర్థం, వాళ్ళు ముందు ప్రియారిటీలో ఉంటారని చెప్పడం కోసం. సో అందరూ మీ నెంబర్స్ని మీ నేమ్ ముందు రీనేమ్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ అండ్ ఫర్ యూ ఆల్. ఈ సెషన్ మనం ఇంకా బాగా నడిపించుకోవడానికి. అయితే మనకున్న టైం చాలా తక్కువ, కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం అగాధం అంతా చాలా పెద్దది ఉంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, డి మురళీకృష్ణ గారు నూకల అనే వ్యక్తిని నేను చూస్తున్నాను. ఆయన ఒక స్మైల్ ని చక్కగా పెదాలపై పేస్ట్ చేసుకొని అలా కంటిన్యూస్ గా ఉన్నారు. ఇంకా ఇప్పుడు పెరిగింది, ఇంకొంచెం పెరుగుతోంది నేను చెప్తుంటే. అలా ఆయన చూడగానే ఏమవుతుంది? ఇన్విటేషన్ అన్నమాట. ఆయన వైపు నా దృష్టి వెళ్తోంది. రైట్. నాగరాజు గారు కూర్చున్నారు. ఇందాక స్టార్టింగ్ అంతా చాలా సీరియస్ గా ఉన్నారు, అలా చూస్తున్నారు. నేను నవ్వు గురించి మాట్లాడడం స్టార్ట్ చేయగానే స్టార్టెడ్ స్మైలింగ్. రైట్. సో ఇప్పుడు నేనేం చేయబడ్డాను? ఆయన వైపు అట్రాక్ట్ చేయబడ్డాను. మీకు అర్థమవుతుందా? మీరు ఎవరితో నేను మాట్లాడలేదు ఇంకా. బట్ నేను ఎందుకు ముందు మురళీకృష్ణ గారినే మాట్లాడించాను, ఎందుకు ఆయన పేరుని ప్రస్తావించాను? ఇక్కడ ఇంతమంది నేను చూస్తున్నాను కదా, ఎందుకు ఆయన్నే ప్రస్తావించాను? సో ఏం క్యాచ్ చేసింది నన్ను? ఆయన మాటలు క్యాచ్ చేసేయనన్ను? కాదే. ఆయన ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అంటావు, నేను ఏమంటాం ఎక్స్ప్రెషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అని చెప్తాం. ఆ చిన్న ఎక్స్ప్రెషన్ ఏం చేసింది? నన్ను పట్టుకుని ఆయన వైపు లాగేసింది. ఇంతమందిలో సార్, విత్ డ్యూ రెస్పెక్ట్, డి మురళీకృష్ణ గారు ఏమైనా అందమైన అమ్మాయా? కాదే. బట్ స్టిల్ ఎందుకు నేను ఆయన వైపే చూశాను? పోనీ మనం బాగా సెలబ్రేట్ చేసుకున్న హీరోయినా? కాదే. ఎందుకు ఈ పాయింట్ని మళ్ళీ నేను చెప్తున్నాను మీకు? ఎందుకంటే ఒక చిన్న స్మైల్ పేస్ట్ చేసుకోండి, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఇది బాడీ లాంగ్వేజ్లో ఒక పార్ట్ అవబోతోంది. దీని గురించి మనం ముందు ఇంకా మాట్లాడుకుందాం. ఇలాంటి ఎన్నో విషయాల్ని ఇవాళ చాలా సింపుల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అనే సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే చాలా పెద్దగా ఒక పుస్తకం అంతా, ఒక కోర్స్ అంతా, కనీసం ఒక 3-4 వారాల పాటు మీకు క్లాస్ స్పీక్ ఎంత ఉంది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? నాకు శ్రీధర్ గారు ఒక మ్యాండేట్ ఇచ్చారు. సార్ గంప సార్, ఇది మీకు చెప్పమన్నారు, ఇది ఇన్ని నిమిషాల్లో మీరు కంప్లీట్ చేసేయాలి అని ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ప్రకారం ఇవాళ మీకు పబ్లిక్ స్పీకింగ్లో, ట్రైనింగ్లో లేదా కోచింగ్లో మీరు బయట ఉన్నప్పుడు ఎలా మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకొని అనుగుణంగా మీరు ప్రవర్తించాలో తెలుసుకునే ప్రయత్నం మాత్రం మనం చేద్దాం. ఇస్ దట్ ఫైన్? క్లియర్? ఎస్. చూసారా, మీరందరూ ఇప్పుడు ఇలా అన్నారు, నేను ఇలా అనగానే ఎస్ అని. దీన్ని ఏమంటున్నాం? దీన్ని కూడా బాడీ లాంగ్వేజ్ అంటున్నాం. దీన్ని నేను అడిగేంత వరకు ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి, అందరూ మ్యూట్లో ఉండండి. నేను మీ పేరు పెట్టి పిలుస్తాను, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ మాట్లాడండి అని. అప్పటి వరకు మ్యూట్లో ఉండండి. సో మనం ఆన్సర్ కూడా బాడీ లాంగ్వేజ్ ఇచ్చాము. ఇది అవును అని నాకు తెలిసిపోయింది, కన్వే అయిపోయింది కదా. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం పబ్లిక్ స్పీకింగ్లో ఎలా తెలుసుకోవాలనే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న పీపీటీ తయారు చేసుకున్నాను మీకోసం. మనకున్న టైంలో దాన్ని ఎంత వీలుంటే అంత డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం, సరేనా? అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ముందే రాసి పెట్టించుకోండి. అన్ని క్వశ్చన్స్, అందరూ ఎన్రోల్డ్ ట్రైనర్స్ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్ చేయబడతాయి. లాస్ట్లో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం పక్కా. సో నేనేమన్నాను తెలుసా? దీన్ని సైలెంట్ లాంగ్వేజ్ అన్నాను, అంతే కదా. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నోట్లోంచి ఒక పదం కూడా బయటికి రాకుండా మనం మెసేజ్ని వాళ్ళకి కన్వే చేసేస్తున్నాం కదా, దీన్ని సైలెంట్ లాంగ్వేజ్ అన్నాను నేను. ఇవాళ మార్నింగ్ నేను కార్ డ్రైవ్ చేసుకొని వస్తుంటే ఎదురుగా ఒక వ్యక్తి సర్మని ఇలా బైక్ కట్ చేశాడనమాట. కట్ చేసి నేను కొంతసేపు వీడిని గుద్దేస్తానేమో భయపడ్డాను, బ్రేక్ కొట్టాను, ఆగాను. నేను ఇలా పెద్ద కళ్ళు చేసుకొని చూస్తున్నాను, వాడు నా వైపు సీరియస్గా చూస్తున్నాడు, ఇలా నన్ను గుద్దడానికి వచ్చావా అన్నట్టు. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మీరుంటే మీ మైండ్లో ఏ రన్ అవుతుంది? వీడు తప్పు చేసి నా వైపు చూస్తున్నాడేంటి ఇలాగా,
అని మన కళ్ళు ఎర్రబడి వెంటనే మన అప్పటి వరకు పెద్ద పెద్ద కళ్ళు చేసుకునే వాళ్ళు చిన్న కళ్ళు చేసి సూటిగా మనం చూడడం స్టార్ట్ చేస్తాం. ఇంకొంతసేపు అయితే మన నోట్లోంచి లాంగ్వేజ్ ప్రవాహం కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ ఏం చేసాం, చూపులు ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఇద్దరికిద్దరం. ఆ చూపుల్లో వాడికి అర్థమైపోయింది నా కోపం వచ్చేసింది, ఇంకా నేను లాజిక్ మాట్లాడతానని. సైలెంట్గా వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. చూసారా, ఒక్క మాట మాట్లాడలే. వాడికి ఇవ్వాల్సిన వార్నింగ్ నేను ఇచ్చేసాను, వాడు తీసుకోవాల్సిన వాడు తీసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. సో దీన్ని మనం పబ్లిక్ స్పీకింగ్ లో ఎలా ఇవ్వాలి? పబ్లిక్ స్పీకింగ్ లో మనం వార్నింగ్స్ ఇవ్వం, రైట్? మనం వార్నింగ్స్ ఇవ్వబోట్లేదు. బట్ దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, దీన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మెహ్రాబియన్ అనే ఒక ఆల్బర్ట్ మెహ్రాబియన్ అనే ఒక సైకాలజిస్ట్, అమెరికన్ ఒక మంచి ప్రొఫెషనల్, రెనాన్ ప్రొఫెషనల్, ఆయన ఒక కాన్సెప్ట్ ని ఒక రీసెర్చ్ చేసి ఒక కాన్సెప్ట్ మనకి ప్రపోజ్ చేశారు. ఏంటంటే ఇలా పబ్లిక్ స్పీకింగ్ లో కానీ లేదంటే ట్రైనింగ్ లోని ఇలాంటి చేసేటప్పుడు దేని ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఒక ఫార్ములా తయారు చేశాడు. అందులో మీరు మాట్లాడి ఎంచుకొని రాసుకున్న ఈ పదాలు ఉన్నాయి చూసారా, అవి కేవలం 7% మాత్రమే ప్రభావం చూపిస్తున్నాయి. అంటే పదాల యొక్క ప్రభావం, భాష యొక్క ప్రభావం ఇది ఎంత ఉందంటే 7% మాత్రమే. కానీ 7% మాత్రమే ఉన్న ఈ భాషని చక్కని గొంతులో అద్భుతంగా, అంటే గొంతు బాగుండాలని కాదు, గొంతు యొక్క విన్యాసం, స్వర విన్యాసం కరెక్ట్ గా ఉండి దాన్ని ప్రజెంట్ చేస్తే ఇంకో 38% అట్రాక్షన్, అంటే అవతల వాళ్ళ అటెన్షన్ ని మనం పట్టుకోగలం. కానీ 55%, గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు 55% వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ చేసేది కేవలం మీ బాడీ లాంగ్వేజ్ ఆధారంగా. మీరు సైలెంట్ గా కమ్యూనికేట్ చేసే మీ బాడీ జెస్చర్స్ కానీ మీ బాడీ ద్వారా, ముఖ్యంగా ఫేస్ చాలా ప్రధానం. ఫేస్ లో ఉండే 3-4 కనిపించే ముఖ్యమైన అంగాలతోనే మనం చాలా ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాం. తర్వాత ఎక్కువ ఉపయోగపడేవి చేతులు, భుజాలు, కొంచెం మిగతాది నడక, ఇవన్నీ మిగతా వాటిలో ఉపయోగపడతాయి. కానీ ఇవే క్రూషియల్ ఆర్గన్స్. వీటితోనే మనం 55% ఇచ్చేస్తున్నామాట. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో 55% ప్రభావం చూపిస్తోంది వెర్బల్ కమ్యూనికేషన్ తో పాటుగా ఏదైనా ప్రజెంట్ చేసినప్పుడు అని చెప్తోంది మనకి మెహ్రాబియన్ ఇచ్చిన ఒక సూత్రం. సరే, ఇప్పుడు సామా గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఈశ్వర వరప్రసాద్ ప్రసాదరావు శ్రీరామ్ గారికి గొడవ జరిగిందండి. ఆయన్ని బెదిరించాలి మీరు. ఇది బెదిరించండి, ఇది చదవండి. I cannot create so fast warning, Mr. Prasad, actually. Okay. That's okay. Give your try. Okay. ప్రసాద్ గారు ఏంటండి రెడ్ షర్ట్ వేశారు ఇవాళ? ఒక్కటే చదివి నాకు వినిపించండి. ఇక్కడ కనిపిస్తుందా మీకు స్క్రీన్ పైన? కనిపిస్తున్నానండి. ఎస్ కనిపిస్తున్నారు. మీరు తెలుగు చదవగలుగుతారు కదా? చదవగలుగుతాను. అది యాజ్ ఇట్ ఈజ్ గా అదే ప్రసాద్ గారికి మీరు చెప్పాలి ఇప్పుడు. నీ అంతు చూస్తా. ఏది ఇప్పుడు కొంచెం బాడీ లాంగ్వేజ్ వాడి చెప్పండి. నీ అంతు చూస్తా ప్రసాద్ గారు. మళ్ళీ ప్రసాద్ గారు ఎందుకు అక్కడ? నీ అంటారు, మళ్ళీ గారు అంటారు. నీకి గారికి పొంతం లేదు మాస్టర్. మేబీ ఐఎమ్ నాట్ యాక్టర్, యు నో. నాట్ అబౌట్ యాక్టింగ్. మీరు నిజంగా ఒకవేళ బెదిరించాల్సి వస్తే ఈ సందర్భాన్ని మీరు ఊహించుకోవాలి. ఊహించుకొని మీరు బెదిరించాల్సి వస్తే మీరు ఏం చేస్తారు? ఇలా వేలు చూపించి, ప్రసాద్ గారు ఇంకొక్క మాట మాట్లాడారో మీ అంతు చూస్తా, నీ కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలు పైకి ఎగరేసి ఒక వేలు చూపించి, వేలుతో ఏమంటున్నారు? మనం ఈ అంతు చూస్తా అనే పదాన్ని తీసేసి ఇవే కళ్ళు ఇవే వేళ్ళు చూపించి అన్నాం అనుకోండి, అర్థం కన్వే అయిపోతుందో లేదా? నీ అంతు చూస్తాను యాజ్ ఇట్ ఈజ్ ఫ్రేజ్ కాకపోయినా నీ సంగతి చూస్తా, నీ సంగతి తేలుస్తా, నీ లెక్కలు చూస్తా, ఇలా రకరకాల స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఇది ఒక ఎక్స్ప్రెషన్, రైట్? ఇప్పుడు రెండో ఎక్స్ప్రెషన్కి వెళ్దాం. ఇప్పుడు ఇది ఎవరు చెప్తారు? బాగా స్మైలీగా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని పట్టుకుంటే వాళ్ళు బాగా చెప్పగలుగుతారు, రైట్? వివేకానంద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అబ్బా నాకే తగిలింది జాక్ పాట్ అనుకుంటున్నారు ఆయన. నో సార్, నేను అబ్బా నేనే దొరికాను అనిపిస్తుంది. దాన్నే నేను మార్చానండి కొంచెం. మీ పక్కన ఎవరు కూర్చున్నారు? మా వైఫ్ అండి, లక్ష్మి గారు. కదా, అందుకే పిలిచాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మీ వైఫ్ కి ఈజీగా చెప్పొచ్చు కదా. చెప్పండి తొందరగా, చూస్తాను నేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పక్కనున్న ఆవిడ వైపు ఒకసారి కెమెరా తిప్పుతారా? ఇది ఎంత ఇంప్రెస్ చేసింది మిమ్మల్ని?
వెరీ హ్యాపీ. బాగా చెప్పారా? నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేది బాగా చెప్పారా? అవునండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ వివేకానంద్ గారు. సో ఇప్పుడు చూడండి, ఆయన ఇక్కడ చేయి పెట్టుకొని గుండెల మీద నేను ఫీల్ అవుతాననే విషయాన్ని ఆవిడకి కన్వే చేస్తూ, ఎస్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్, డీప్ హార్ట్ అని చెప్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చాలా దాన్ని ఒక రితంలో చెప్పడానికి ప్రయత్నించారు. ఇది ఏం చేసింది? అవతల వాళ్ళని పట్టుకుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, భాషకి బాడీ లాంగ్వేజ్ తోడైనప్పుడు ఏం జరుగుతోంది? దాని ఎఫెక్టివ్నెస్ విపరీతంగా పెరిగిపోతోంది. ఒక మొగ్గ ఒక పువ్వు అయినంత బాగా పెరుగుతోంది. సో అందుకు మనం బాడీ లాంగ్వేజ్ సంబంధించి కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బాడీ లాంగ్వేజ్ లో ఒక 9 పార్ట్స్ ఉన్నాయండి. 9 విభాగాలు ఉన్నాయి. హాప్టిక్స్, ఆక్యులెసిక్స్, కైనెసిక్స్, ప్రాక్సిమిక్స్, ఆల్ఫాక్టిక్స్, ఆర్టిఫాక్ట్స్, క్రోమాటిక్స్, క్రానమిక్స్, పారాలాంగ్వేజ్ అని. హాప్టిక్స్ అంటే టచ్ ని డీల్ చేసే ఒక భాగాన్ని, ఈ బాడీ లాంగ్వేజ్ లో ఒక భాగం టచెస్ ని డీల్ చేసేదాన్ని హ్యాప్టిక్స్ అంటున్నాం. అవతల వాళ్ళని మనం అభినందన పూర్వకంగా టచ్ చేసామా, కోపంతో టచ్ చేసామా, వేరే భావాలతో టచ్ చేసామా అనేది హ్యాప్టిక్స్ తెలియజేస్తుంది. ఆక్యులెసిక్స్ అంటే మీరు కళ్ళతో కన్వే చేసే మెసేజ్, కళ్ళతో మీరు మాట్లాడే భాషని, వీటన్నిటిని కూడా ఆక్యులెసిక్స్ డీల్ చేస్తుంది. కైనెసిక్స్ అంటే మీ మూమెంట్స్ ని, వీటన్నిటిని కూడా కైనెసిక్స్ డీల్ చేస్తుంది. అంటే హ్యాండ్ మూమెంట్స్, బాడీ జెస్చర్స్, ఇవన్నీ కూడా కైనెసిక్స్ డీల్ చేస్తుంది. ప్రాక్సిమిక్స్ అంటే దూరాలు. ఇప్పుడు చూడండి, మీ భార్యకు మీరు అంటు పెట్టుకుని పక్కన కూర్చున్నారు. అదే వేరే అమ్మాయి, మనకు సంబంధం లేని అమ్మాయితో ఏం చేస్తాం? ఒక దూరాన్ని పాటిస్తాం, రైట్? మన చిన్న పిల్లోడు, మన పిల్లోడైతే ఒంట్లో కూర్చోబెట్టుకుంటాం. మన పిల్లోడు కాకపోతే కొంచెం ముందు పెట్టి ఏం బాబు బాగున్నావు అని మాట్లాడతాం. సో ఈ దూరాలని డిసైడ్ చేసే శాస్త్రం, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, దేన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రాక్సిమిక్స్ మనకు తెలియజేస్తుంది. ఆల్ఫాక్టిక్స్ అంటే వాసనకు సంబంధించిన విషయాలన్నింటినీ మనం ముక్కు ద్వారా ఎలా తెలుసుకుంటాం అనే దాన్ని ఆల్ఫాక్టిక్స్ డిసైడ్ చేస్తుంది. ఆర్టిఫాక్ట్స్ అంటే ఒంటిపైన మనం యాక్సెసరీస్ పెట్టుకుంటాం, ఉంగరాలు పెట్టుకుంటాం, తాళ్ళు కట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఒక భాషని మాట్లాడతాయి. ఒక ఎర్ర తాడు కట్టుకున్నాం అనుకోండి, మీరు ఏ ధర్మానికి చెందిన వాళ్ళో చెప్పేయగలుగుతున్నాం. ఒక నల్లటి తాడు వేసుకొని ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక తావీజు గ్రీన్ కలర్ లో వేసుకున్నారనుకోండి, మీది ఏ ధర్మమో చెప్పేయగలుగుతున్నాం, రైట్? మీరు ఒక కడియం పెట్టుకొని ఇలా గట్టిగా బిగించుకుంటే మీరు అగ్రెసివా కాదా అని చెప్పేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఆర్టిఫాక్ట్స్ తో డీల్ చేస్తున్నాం మనం. ఆర్టిఫాక్ట్స్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ బాగా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నన్ని ఆర్టిఫాక్ట్స్ మనం పెట్టుకోలేం కదా, మన వల్ల కాదు. వాళ్ళు అసలు ఇంచు వాటితో అదరగొట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళు. అండ్ క్రోమాటిక్స్ అంటే కలర్ కి సంబంధించింది. ఇవాళ నేను ఏ కలర్ వేసుకున్నాను, ఈ కలర్ ద్వారా నేను ఏం చెప్తున్నాను. మనకి వ్యాలంటైన్స్ డే అంటే మీరు అందరూ జరుపుకున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగితే కూడా బాగోదు. కాబట్టి వ్యాలంటైన్స్ డే రోజు ఎందుకు ఎవరికి రెడ్ రోజే ఇస్తారు, వైట్ రోజు ఇవ్వచ్చు కదా? సో రెడ్ అనేది అక్కడ లవ్ ని సూచిస్తోంది, వైట్ అనేది శాంతిని సూచిస్తోంది. ఇలా రకరకాలు ఉన్నాయి కదా. సో మగవాళ్ళు సాధారణంగా పింక్ కలర్ షర్ట్స్, పింక్ కలర్ డ్రెస్లు వేసుకోరు. ఎందుకు వేసుకోరు? ఏదో చెప్తోంది ఆ కలర్, రైట్? సో ఇలా కలర్స్ కూడా మాట్లాడతాయి. మనం వెళ్ళే వేదికను బట్టి మనం వేసుకునే కలర్ కూడా కొంత విషయాన్ని మాట్లాడుతుంది. అండ్ క్రానమిక్స్, టైమింగ్ అంటాం. చూడండి, బ్రహ్మానందం గారు కరెక్ట్ టైమింగ్ లో పని చేస్తే మనకి పక్కన నవ్వు వస్తుంది, రైట్? ఆ టైమింగ్. సో భాషలో, లాంగ్వేజ్ లో, పారా లాంగ్వేజ్ లో, లేదా అంటే బాడీ లాంగ్వేజ్ లో ఆ టైమింగ్ ని మెయింటైన్ చేయడాన్ని, ఈవెన్ మీరు సభకి సమయానికి రావడాన్ని, సమయానుకూలంగా ప్రవర్తించడాన్ని, వీటన్నిటిని కూడా క్రానమిక్స్ డీల్ చేస్తుంది. అండ్ లాస్ట్ పారాలాంగ్వేజ్. పారాలాంగ్వేజ్ అంటేనే వాయిస్ మాడ్యులేషన్ లో మనం చెప్పుకుంటాం. భాషతో పాటు ఎక్స్ప్రెషన్స్. ఈ భాషని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే నోట్లోంచి వచ్చే పదాలు కాదు పారాలాంగ్వేజ్ అంటే. నోట్లోంచి వచ్చే పదాలు కాదు పారాలాంగ్వేజ్ అంటే, ఇది ఫ్లాట్ గా ఉంది. నోట్లోంచి వచ్చే పదాలు కాదు పారాలాంగ్వేజ్ అంటే. దీనిలో ఏం చేశాను? హెచ్చు తగ్గులు పెంచాను, రైట్? పిచ్ మార్చాను, పేస్ మార్చాను, టోన్ మార్చాను, ఇన్ని మార్చాను చూసారా? వీటన్నిటిని మనం పారాలాంగ్వేజ్ అంటాం. వీటన్నిటిని ఒక రోజులో నేర్చుకోగలమా? నేర్చుకోలేం. ఒక గంటలో నేర్చుకోగలమా? నేర్చుకోలేం. కానీ ఈ ఒక్క గంటలో మనం మన పబ్లిక్ స్పీకింగ్ కి సంబంధించి ఒక స్పీకర్ గా ఏం కావాలో అది మాత్రం నేర్చుకోగలం. అందుకే ఈ సిద్ధాంతాలన్నింటినీ లుమ్మ చుట్టి పక్కకి సిరేసి ఈ రాద్ధాంతాల జోలికి వెళ్లకుండా సింపుల్ గా మనం ఇక్కడి నుంచి కాల్ టో వరకు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, వేటిని యూజ్ చేయాలి, వేటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అనే విషయాల్ని చక్క నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ మీకు పబ్లిక్ స్పీకింగ్ లో అది బాగా ఉపయోగపడుతుంది. సో మొట్టమొదట బాడీ లాంగ్వేజ్ 2 రకాలు చూడండి. ఒకటి ఓపెన్ బాడీ లాంగ్వేజ్, 2 క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్. క్లోజ్డ్ అంటే ముకుళితం, ముడిచేసుకోవడం. నో, మనది పబ్లిక్ స్పీకింగ్. మనం ఓపెన్ గా ఉండాలి. మనం ట్రైనర్స్ ఓపెన్ గా ఉండాలి. మీరు ఒక బాస్ ఓపెన్ గా ఉండాలి. మీరు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్, ఏదో ఆర్మీలో ఉన్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్నారు, అక్కడ డిసిప్లిన్, సీక్రెసీ అవన్నీ ఉన్నాయి, అప్పుడు క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్. నో,
మీరందరికీ అర్థం అవ్వాలి. కాబట్టి ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే బిగుసుకుపోకూడదు, అన్నిటిని మూసేసుకోకూడదు, తెరుచుకొని ఉండేలా ఉండాలి. అంటే తెరుచుకొని ఉండడం అంటే షర్ట్ ఇప్పేసి ఉండడం అని కాదు నా ఉద్దేశం. తెరుచుకొని ఉండడం అంటే ఓపెన్ గా ఉండడం, అంటే చేతులు ఇలా బిగుసుకోకూడదు, వేళ్ళు ఇలా బిగుసుకోకూడదు, అన్ని ఓపెన్ ఉండాలి, పెదాలు ఓపెన్ ఉండాలి, కళ్ళు ఓపెన్ ఉండాలి. అవన్నీ కూడా ఒక భాషను మాట్లాడాలి. దీన్ని మనం ఓపెన్ బాడీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. దీన్ని ఇంకా డీటెయిల్‌గా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటి వరకు ఇంతే మనకు చాలు. ఇది తెలుసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ హెయిర్ కట్. ఆడవాళ్ళు ఏ హెయిర్ కట్ చేసుకున్నా బెంగలేదండి. వాళ్ళని మనం బాగా అప్రిషియేట్ చేస్తాం. కానీ మనం మాత్రం ఏదైనా పిచ్చి హెయిర్ స్టైల్ ఏసుకున్నామా, వెంటనే వాళ్ళు మనల్ని జడ్జ్ చేసేస్తారు. ఏంటి ఈడే పోకిరిలా ఉన్నాడు, ఈడొచ్చి మనకు పాఠాలు చెప్తాడా అంటారు. ఆయన జుట్టు చూడు ఎలా ఉందో పిలకలేసుకున్నాడు, ఈయన ఈయన మన యూత్‌కి నేర్పేది అంటారు. రైట్? సో మీరు పబ్లిక్ స్పీకర్‌గా వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి మీ హెయిర్ స్టైల్ అంటే డీసెంట్‌గా ఉండాలి. ఇందులో మీకు ఏది ఫంకీగా ఉంది, ఏది డీసెంట్‌గా ఉందని నేను చెప్పక్కర్లే. మీకు తెలిసిపోతుంది. మీరు జడ్జ్ చేయగలరు. సో ఇక్కడ మొదలెట్టుకోండి. ఈ హెయిర్ దగ్గర, మీ హెయిర్ స్టైల్ దగ్గర మొదలుపెట్టండి. ఇప్పుడు కొంతమంది క్వెషన్ అడగొచ్చు, "సార్ నాకు ఆ బాధ లేదు సార్, ఏం చేయాలని?" మీకు ఆ బాధ లేదు సార్. ఆ బాధే లేదు, గొడవ లేదసలు. కాబట్టి మర్చిపోండి. అదొద్దు మనకి. రైట్? నెక్స్ట్ ఫోర్ హెడ్. ఇది నెక్స్ట్ ఇమ్మీడియేట్ పార్ట్ కిందకొచ్చింది. రైట్? ఈ ఫోర్ హెడ్ లో మనం సాధారణంగా మనం చాలా సీరియస్ గా ఉన్నాం, అంటే ఈ విషయం పట్ల సీరియస్ గా ఉన్నాం, లేదా మనం సుపీరియర్ గా ఉన్నాం, మనం చాలా లర్న్డ్ పర్సన్ అని చెప్పడం కోసం చాలా మంది ఈ స్ఫుర భృకుటిని క్యారీ చేస్తారు. అంటే ఈ ఈ కనుబొమ్మల మధ్యలో ఇలా ముడతలు పడతాయి. ఇప్పుడు పడుతున్నాయి చూసారా, అలా పెట్టుకొని ఉంటారు ఎప్పుడు చూసినా. అది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఆడవాళ్ళు మీకు చెప్తున్నాను, ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఇలా గీతలు పడతాయి. వాటిని మీరు ఫెయిర్ అండ్ లవ్లీలు లేదా అంటే లాసిక్ సర్జరీలు చేసినా కూడా మార్చలేరు, తొలగించలేరు. అనవసరంగా మీ అందమైన ముఖాలకు అవి విఘాతం కలిగిస్తాయి. కాబట్టి ప్లీజ్ దీన్ని ఇలా ముడవకండి. ప్రశాంతంగా ఉంచండి. ఎప్పుడూ ఇది చాలా ప్లెయిన్‌గా ప్రశాంతంగా ఉండాలి. అది మీ మూడ్‌ని తెలియచేస్తుంది అవతల వ్యక్తులకి. మీ పిల్లల్ని అడగండి. మీరు సీరియస్‌గా ఉంటే మీ ఫేస్ ఎలా ఉంటుంది? నార్మల్‌గా ఉంటే మీ ఫేస్ ఎలా ఉంటుంది? మీరిలా పెట్టగానే, ఇలా ముడవగానే పిల్లలు సైలెంట్ అయిపోతారు. నాన్నకు కోపం వచ్చేసింది, అమ్మకు కోపం వచ్చేసింది. ఎలా తెలుస్తోంది? మీరు కన్వే చేసేస్తున్నారు మెసేజ్ దీంతో. మరి పబ్లిక్ స్పీకింగ్‌లో కూడా ఇలా ముడుచుకొని ఎళ్తే, బాబు ఈయనెవడురా బాబు దూర్వాస మహామునిలా ఉన్నాడు, అన్నిటికి కోపమేనేమో, ఈయనకి దూరంగా ఉంటే బెటర్ అని వినడం మానేసి పారిపోతారు. సో నో, అది చాలా ప్లెయిన్‌గా ఉంచండి. అయితే దీనికి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ నాకు తెలుసుకోండి. ఫ్రోనింగ్ అంటే ఇందాక చూపించింది అదే. ఇది మనకి కన్సర్న్ గాని, బాగా కన్‌ఫ్యూజన్ గాని ఏమైనా ఉన్నప్పుడు ఇలా పెడతాం. లేదంటే సీరియస్‌గా ఉన్నప్పుడు పెడతాం. లేదంటే ఎవరి మీద కోపం వ్యక్తం చేయాలనుకున్నప్పుడు పెడతాం. సో ఆ ఫ్రోనింగ్‌ని మానేయండి. అండ్ నెక్స్ట్ రైజ్డ్ ఐబ్రోస్. కనుబొమ్మలు ఉన్నాయి చూసారా? ఈ బొమ్మల్ని ఇలా పైకెత్తి చూస్తాం. అంటే అర్థం ఏంటి? ఓహ్ మై గాడ్! అని ఒక సర్ప్రైజ్‌ని, ఒక క్యూరియాసిటీని, ఏం జరుగుతోంది అని మనం కనుబొమ్మలు ఎత్తి చేస్తాం. సో మీరక్కడ చెప్పడానికొచ్చారు గదా! ఒకవేళ ఆ సందర్భం మిమ్మల్ని డిమాండ్ చేస్తే యెస్, కనుబొమ్మల్ని లిఫ్ట్ చేయండి. లేకపోతే ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సార్ నా హావభావాల్లో కనుబొమ్మలు మాటి మాటికి ఎగరేయడం నాకు అలవాటండి. ఇలా ఎగరేస్తూ ఉంటాను అంటే ఏం చేయలేం. తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తాం అంతే. బట్ అవసరానికంటే ఎక్కువ కనుబొమ్మల్ని వాడితే 'ఆర్ నారాయణ మూర్తి' గారి సినిమా అయిపోతుంది. ఎర్రజెండ నీయలో అని కనుబొమ్మలు ఎగరేస్తూనే ఉంటారు కంటిన్యూస్‌గా ఆయన. సో మనం అలా ఎగరేయకూడదు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ నిట్టెడ్ బ్రో. ఈ బ్రోని మనం ఏం చేస్తామంటే, ఒక కన్ను పైకి లేపి, ఒక బ్రో పైకి లేపి, ఇంకో బ్రో కిందకి దించి, ఇలా రకరకాల విన్యాసాలు చేస్తాం. ఇవన్నీ పబ్లిక్ స్పీకింగ్‌లో చేయకండి. మీ ఇంట్లో మీ ఇష్టం ఎన్నైనా చేయండి. పబ్లిక్ స్పీకింగ్‌లో, ట్రైనింగ్‌లో మాత్రం చాలా ప్రశాంతంగా ఈ నుదురుని వదిలేయండి. కనుబొమ్మల్ని కూడా అలా ప్రశాంతంగా వదిలేయండి. రైట్? ఆ నిట్టెడ్ బ్రో వల్ల ఏం జరుగుతుందట, ఇతను వేరే దానిపైన దేని మీదో కాన్సంట్రేట్ చేస్తున్నాడనో, లేదా చాలా సీరియస్ డీప్ థాట్‌లో ఉన్నాడనే ఫీలింగ్ అవతల వాళ్ళకి అనిపిస్తుంది. ఇది మేబీ ఒక్కోసారి డిస్‌కనెక్షన్‌కి కూడా కారణమవుతుంది. కాబట్టి మనకి ఏది కావాలో దాన్ని తీసుకుందాం. మిగతా దాన్ని వదిలేద్దాం. కనుబొమ్మల తర్వాత కిందకి రాగానే మనకు కనిపించేదేంటి? కళ్ళు. ఇప్పుడు ఈ కళ్ళు నవ్వుతున్నాయా లేదా? రవిశంకర్ గారు, ఆ కళ్ళు నవ్వుతున్నాయా లేదా? నవ్వుతున్నాయండి. ఎలా తెలిసింది మనకి? ఆయన పెదాలు మనం చూడలేదు కదా! అంటే ఆ కళ్ళు కొంచెం స్లైట్‌గా సైడ్‌కి తిరిగి ఏదో ఉన్నట్టుగా తేడా ఉంది. కనిపిస్తుంది. రొటీన్ ఏదో కళ్ళ తేడా కాకుండా ఉంది. తేడా ఉంది కరెక్ట్. కదా! చూసారా మై అవును. డియర్ ఫ్రెండ్స్? పెదాలతోనే కాదు, మనం కళ్ళతో కూడా నవ్వొచ్చనే పిక్చర్ మనకి క్లారిటీ ఇస్తోందా లేదా? అందరూ చెప్తారు పెదాలపై చిరునవ్వు ఉంచుకోండి అని. పెదాలపై చిరునవ్వు ఉంచుకోవడం 2, 3 రకాలు. కళ్ళలో నవ్వకుండా ఈ అని ఉండడం కూడా ఒక నవ్వే. అది కూడా నవ్వుతుంటారు చాలా మంది. ఆ నవ్వుల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అది కాదు కదా! మీ నవ్వు మీ హృదయంలోంచి వచ్చినట్టు అవతల వాళ్ళకి అనిపించాలి. నవ్వినా, నవ్వకపోయినా.
మీకు ఇష్టం లేదు, అయినా సరే మీ కళ్ళు నవ్వాలి, మీ పెదాలు దాంతో పాటుగా నవ్వాలి. ఎందుకంటే కళ్ళతో చాలా భావాల్ని మనం చేరవేసేయచ్చు. కళ్ళు చాలా పెద్ద కమ్యూనికేటర్ మన బాడీలో. కళ్ళతోనే మనం చాలా కమ్యూనికేట్ చేసేయచ్చు. సో కాబట్టి కళ్ళని ప్రశాంతంగా నవ్వుతూ ఉంచడానికి ప్రయత్నించండి. ఈ కళ్ళలో ఉండే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ మెసేజెస్ గురించి మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఫస్ట్ పాయింట్. అంటే అవతల వాళ్ళ వ్యక్తుల యొక్క కళ్ళలోకి చూసి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అది మీలో ఉండే ఆ ఆత్మవిశ్వాసాన్ని, నిజాయితీని తెలియచేస్తోంది అవతల వ్యక్తికి. మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్తోంది. సో ఎప్పుడైతే మనం నిజాయితీ ఉండదో అప్పుడే మనం కళ్ళలోకి చూడడానికి భయపడతాం, పక్కకి చూస్తాం. సో మనం కళ్ళలో కలిపెట్టి చూస్తాం అనుకోండి, అంటే కరెక్ట్ గా కళ్ళలో కలిపెట్టి ఇలా చూసేయండి అని కాదు నా ఉద్దేశం. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి అని అర్థం. మరి స్పీచ్ లో ఎలా? స్పీచ్ లో ఒక 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది కూర్చుంటారు. మరి వీళ్ళకి ఎలా మనం కళ్ళతో కళ్ళ కలపాలి? అందరి కళ్ళలో కలిపెట్టి చూసేస్తామా? లేదే. మరి ఎలా? ఎస్, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఎటువైపు చూసినా, అంటే ఇప్పుడు చూడండి, ఇది నేను స్టేజ్ అనుకుందాం. నాకు లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, సెంటర్ ఉంది, 3 ఉన్నాయి. అవసరమైతే పైన ఒక బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ పైన కూడా కొంతమంది కూర్చొని చూస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇటు పక్క తిరిగాను. ఇటు పక్క తిరిగి ఒక 5 సెకండ్స్ 1 2 3 4 5 ఇటు చూశాను. అయిపోయింది, చాలు. 5 సెకండ్స్ ఇటువైపు చూసినప్పుడు వాళ్ళందరూ నా వైపే ఈయన చూస్తున్నాడు అనుకుంటారు. చూడండి, షిరిడి వెళ్ళి బాబాని ఈ పక్క నుంచి దర్శనం చేసుకున్నా, ఈ పక్క నుంచి దర్శనం చేసుకున్నా మన్నే చూస్తున్నాడు అనిపిస్తుంది. చూసారా బాబాకి ఎంత మంచి ఐ కాంటాక్ట్ ఉందో? అంత లెవెల్లో మనం మెయింటైన్ చేయలేకపోయినా కనీసం ఈ 5 సెకండ్లు ఇటు చూసి అండ్ ఇలా సర్ 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 అని తల తిప్పకండి. మరి ఎలా తిప్పాలి చూడండి. ఎలా తిప్పాలట? ఎం ఫార్మాట్ ఆర్ డబ్ల్యూ ఫార్మాట్ అని చెప్తాం. అంటే ఇలా చూసాము, ఇలా కిందకు వచ్చాము, ఇలా మళ్ళీ పైకి వెళ్ళాము, మళ్ళీ ఇలా కిందకు వచ్చాము, మళ్ళీ ఈ పక్కకి వెళ్ళాము. అంటే ఏంటి? ఈ కళ్ళ నుంచి ఈ కళ్ళకి డైరెక్ట్ గా మనం షిఫ్ట్ చేయట్లే. ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఇటు వస్తున్నాం, మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చి ఇటు వెళ్తున్నాం. అలా ఒక చిన్న బ్రేక్ ఇవ్వాలంటే నీతో నేను డిస్కనెక్ట్ అయిపోయిన ఇటు కనెక్ట్ అవుతున్నానని ఒక మెసేజ్ కన్వే చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అవార్టెడ్ గేజ్, ఒకవేళ మీరు అటు ఇటు పిచ్చి చూపులు చూస్తున్నారు, లేదా కళ్ళు ఇటు పక్క స్టాటిక్ గా ఉంచట్లేదు, టపా 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 తిప్పేస్తున్నారు, అది ఏం చేస్తోంది? ఒక డిస్కంఫర్ట్ ని అవతల వాళ్ళకి కన్వే చేస్తోంది. సో ఎప్పుడు కూడా అలా ర్యాపిడ్ మూమెంట్స్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు ట్రై చేయకండి. అండ్ నెక్స్ట్, డైలేటెడ్ ప్యూపిల్స్. చూడండి, ఇది మనకి బాగా ఎప్పుడు తెలుస్తుందంటే, మనం ఇంటికి బాగా ఇష్టమైన ఒక బొమ్మనో స్వీట్ నో తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చినప్పుడు కళ్ళు పెద్దవి చేసుకొని చూసినప్పుడు వాడి ప్యూపిల్స్ నల్లటివి లోపల నల్లగా పెద్దగా కనిపిస్తాయి మనకి. సో అదేం తెలియజేస్తోంది? వాళ్ళలో ఉండే ఆసక్తిని తెలియజేస్తోంది, ఉత్సుకతని తెలియజేస్తోంది. సో ఇది డైలేటెడ్ ప్యూపిల్స్. ఎప్పుడు మనం అవతల వాళ్ళని గుర్తించాలి అంటే, మనం ఒక గొప్ప విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఆ డైలేటెడ్ ప్యూపిల్స్ వాళ్ళలో కలిగాయా లేదా, ఎస్ వీళ్ళకి నేను ఆసక్తి కలిగించగలిగాను, కలిగించలేకపోయాను అనే విషయాన్ని అక్కడ మనకి కన్వే చేసుకోవచ్చు. అండ్ ర్యాపిడ్ బ్లింకింగ్, టపా 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 కొడుతుంటారు కళ్ళని చాలా మంది ఊరికనే. ఇది మనలో ఉండే టెన్షన్ ని తెలియజేస్తుంది అవతల వ్యక్తులకి. పబ్లిక్ స్పీకింగ్ లో మీరు మాట్లాడుతూ ఎక్కువ రెప్పలేస్తున్నారు అనుకోండి, చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా, దాని అర్థం ఏంటి? మీరు నెర్వస్ గా ఉన్నారు, బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు అని అర్థం. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. ఐస్ అయిపోయి ఇంకొంచెం కిందకు వస్తే ఏ పార్ట్ ఉంది మనకి? ఆ పార్ట్కి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనకి తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? మీరు ఏదైనా విషయాన్ని అవతల వాళ్ళకి తెలియచేసినప్పుడు 87% వాళ్ళు కళ్ళతో గ్రహిస్తారు, 9% వాళ్ళు చెవులతో గ్రహిస్తారు, 4% మాత్రమే మిగతా సెన్సెస్ తో గ్రహిస్తారు. సో 87% వాళ్ళ కళ్ళని మీరు ప్రభావితం చేయాలి. అంటే వాళ్ళ కళ్ళని వేటిని చూస్తున్నాయి? వాళ్ళ కళ్ళన్నీ మిమ్మల్నే చూస్తున్నాయి. సో మీ ఫేస్ లో, మీ కళ్ళల్లో, ముఖ్యంగా అవతల వాళ్ళు కూడా మీ కళ్ళనే చూస్తుంటారు మొదట. సో మీ కళ్ళల్లో, మీ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మీరు బాడీ లాంగ్వేజ్ ద్వారా మీరు ఏదైతే భాషని కన్వే చేస్తుంటారో దాని ద్వారా వాళ్ళు 87% గ్రహిస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పార్ట్ ముక్కు. ఈ ముక్కుని చాలా మంది చిట్లించడం, లేదా అంటే కళ్ళజోడు కిందకి జారిపోతే కూడా ఇలా ఇలా ముక్కుతో ఎత్తుతూ ఉంటారు. చేత్తో తీసి ఇలా తోసుకోవడానికి కూడా పాపం వీళ్ళకి టైం లేదు, బాగా వర్క్ లో బిజీ. దాన్నే ఒక అలవాటుగా మార్చుకొని ముక్కుతో కళ్ళజోడు ఎత్తుతుంటారు. కొంతమంది ఎప్పుడు చూడు ముక్కు చిట్లిచ్చే పెడతారు ఇలాగా. అది ఒక జుగుప్సని, ఒక అసహ్యాన్ని తెలియచేస్తుంది. ముక్కు చిట్లించుకొని పెట్టడం ఏంటి? జుగుప్స, అసహ్యం. ఇప్పుడు హైదరాబాద్ లో మూసీ నది నుంచి, లేదంటే హుస్సేన్ సాగర్ పక్క నుంచి నడుస్తుంటే గుప్పున వస్తుంది కంపు, వెంటనే ముక్కు తపాలమని చిట్లిస్తాం బా అని. అదేంటి? జుగుప్స, అసహ్యం. సో కాబట్టి ముక్కుని చిట్లించే అలవాటుని చెరిపేసుకోండి. అండ్ ముక్కుని చిట్లించడం వల్ల కూడా గీతలు వస్తాయండి ముక్కు పైన. అండ్ మళ్ళీ మా
లేడీ ట్రైనర్స్ అందరికీ కూడా విన్నపం, ఎందుకంటే వీళ్ళకి అందం కాన్షియస్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఆ వచ్చే గీతలు మీరు ఎన్ని లవ్లీలు ఎన్ని క్రీమీలు పెట్టినా కూడా పోవు, లేజర్ సర్జరీలు చేసుకున్నా కూడా పోవు. వాటిని మీరు క్రియేట్ చేసుకోకుండా ఉండడమే మార్గం. కాబట్టి ముక్కును చిట్లించకండి. మరి ముక్కు ఏం చెప్తోంది చూడండి. ఆ రింకిల్స్ రావడం వల్ల ఇందాక చెప్పినట్టు జుగుప్స గురించి తెలియచేస్తోంది. మనం స్నిఫ్స్ అంటే ఈ పీల్చే సౌండ్ ని అవతల వాళ్ళకి మనం కొంచెం వినిపిస్తున్నాం అనుకోండి, అంటే అన్నాం అనుకోండి, గట్టిగా గాలి పీల్చుకొని అవతల వాళ్ళు వింటూ, అంటే నాకేదో డౌట్ వస్తోంది నీ మీద అని వాళ్ళకి చెప్పకుండానే మనం చెప్తున్నాం, రైట్? సో అవతల వ్యక్తులు మనతో మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ స్పీకింగ్ లో వాళ్ళకి ఎటువంటి అనుమానం లేదా బాధ కలిగించకూడదంటే ఈ సటిల్ స్నిఫ్స్ కూడా తగ్గించుకోవాలి. ఒకవేళ ఆ సందర్భం మిమ్మల్ని డిమాండ్ చేస్తే, మీరు సబార్డినేట్స్ తో డీల్ చేస్తున్నారు, అప్పుడు మీకు అవసరం పడింది, ఎస్, ఈ ఎక్స్ప్రెషన్ తో వాడికి నోటితో చెప్పకుండా మీరు చెప్పొచ్చు, నేను అనుమానిస్తున్నా నిన్ను అని. సో ఇది స్నిఫ్స్ కి సంబంధించి. అండ్ నాస్ట్రిల్స్, ఇప్పుడు ఈ ముక్కు యొక్క ఈ నాస్ట్రిల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా బాగా పెద్దవి చేస్తాం, రైట్? వీటిని ఇలా పెద్దవి చేస్తాం. ఎప్పుడు జరుగుతోంది ఇది? కేవలం మీరు ఎక్సైట్ అయినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు. ఈ రెండు సందర్భాల్లో ఏం జరిగిపోతుంది? ముక్కు యొక్క నాస్ట్రిల్స్ పెరుగుతున్నాయి. సో మీరు ఎక్సైట్ అయ్యారు అని చెప్పడానికి అవతల వాళ్ళకి కన్వే చేయాలనుకుంటే మీకున్న బెస్ట్ మార్గం ఏంటి? ముక్కు నాస్ట్రిల్స్ ని కూడా పెద్దవిగా చేయడం. సో దీన్ని మనం వాడుకోవచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసామండి పెదాల దగ్గరికి, అందమైన పెదాల దగ్గరికి. ఈ మొత్తం ప్రపంచంలో ఈ భూమి మీద ఈ 33 కోట్ల జీవరాశి ఏదో ఉందని చెప్తారు కదా, వాటన్నిట్లోకి ఒక సింహం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింహం, పవన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఒక సింహం మిమ్మల్ని చూసి పళ్ళని చూపించింది అనుకోండి అని, అంటే అర్థం ఏంటి సార్? నేను అక్కడి నుంచి పారిపోవాలి. అంటే అది ఆయన్ని భోంచేయబోతోంది అని అర్థం. ఆయన పక్కనే కూర్చున్న 22వ నెంబర్ స్వాతి తుమ్మల గారికి ఇంకో క్వశ్చన్ అడుగుదాం. మన్ని చూసి ఒక కుక్క రోడ్డు పైన ఈ అని పళ్ళు చూపించింది అనుకోండి, దాని అర్థం ఏంటి? అక్కడి నుంచి పారిపోతుంది అర్థం. పారిపోతే వెంట పడుతుంది. మీ ఆయన చెప్పింది చెప్పకండి, చెప్పండి. పరిగెత్తమనే సార్. పరిగెత్తకండి, భయపడండి, కరుస్తుంది అది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మిమ్మల్ని చూసి భరత్ శంక గారు మిమ్మల్ని చూసి నేను పళ్ళు చూపిస్తున్నాను అనుకోండి, దీని అర్థం ఏంటండి? ఆయన అన్మ్యూట్ చూపించిన విధానం బట్టి ఉంటుంది. నేను ఇలాగే చూపిస్తున్నాను ఇలా. నేను పళ్ళు, ఇప్పుడు మనం చూసి ఎవడన్నా పళ్ళు కొరకాలంటే చూడు నేను పళ్ళు కొరుకుతున్నాను చూసుకుని కొరుకుతాడా? ఎవరు కొరకరలా. లేదంటే పళ్ళని చూసి నేను తినేస్తా అని చెప్పడు కదా, అది మన భాష కాదు, యాక్చువల్గా అది పశు భాష. సో ఏ మనిషి అయినా ఇంకో మనిషికి పళ్ళని చూపించాడంటే వాడు నవ్వుతున్నాడని అర్థం. ఈ మొత్తం ప్రపంచంలో ఈ జీవరాశిలో పళ్ళని చూపించి కొరకని ఒకే ఒక్క జంతువు మనిషి. మనకి మాత్రమే అవకాశం ఇచ్చాడు భగవంతుడు, పళ్ళని చూపించండి కానీ మీరు కొరుకుతున్నారని ఎవరు ఫీల్ అవ్వరు, మీరు నవ్వుతున్నారని ఫీల్ అవుతారు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు పళ్ళని చూపించేలా చక్కగా నవ్వండి. మనం ఎవరిని కొరుకుతామో కరుస్తామో తినేస్తామో పారిపోవాలని ఎవరు భయపడరు. కాబట్టి నవ్వుని ఎప్పుడు క్యారీ చేయడానికి ప్రయత్నించండి మీ పెదాల పైన. ఆ నవ్వు చాలా లాభాలు తెచ్చి పెడుతోంది. ఆ లాభాలు ఏంటో ఒక్కసారి చూద్దామా? జెన్యూన్ స్మైల్, ఒక చక్కటి ఈ పెదాలని సాగదీసి కాస్త ఆ మూతిని పళ్ళని చూపిస్తూ కళ్ళతో కూడా నవ్వుతూ ఉంటే అది అసలైన ఆనందాన్ని అవతల వాళ్ళకి పంచుతోంది. మీరు మార్నింగ్ వాక్ వెళ్ళిపోతున్నారు, నడుస్తున్నారు, ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి మీకు ఎవరో తెలియదు, చూస్తూ వస్తే ఒకసారి అలా నవ్వుతాడు. మనం ఏం చేస్తాం? ఏపా అంటావా? మనం కూడా ఒక నవ్వు నవ్వుతాం. ఎందుకు? బికాస్ స్మైల్ అనేది కంటాజియస్ అండి. 70% కంటాజియస్. అంటే ఈ 70% కంటాజియస్ ఏంటి సార్ అని అడగొచ్చు మీరు. అంటే కరోనా దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ కరోనా అంటుకోదు కదా, కొందరు అతీతులు ఉంటారు. అలాగే ఈ నవ్వు దగ్గరికి వెళ్ళినా కూడా కొంతమందికి అంటుకోదు. అది ఓ 30% మంది ఉంటారు, వాళ్ళు మీరు నవ్వినా నవ్వరు. మీరు నవ్వారనుకోండి ఇలా కిందకి పైకి చూసి వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళని మనం వదిలేద్దాం, వాళ్ళకు నమస్కారం, 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టేద్దాం, మీరు వెళ్ళిపోండి సార్ అన్నాం. కానీ మిగతా వాళ్ళందరినీ చూసి నవ్వండి, ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. సీరియస్ గా ఉండడం వల్ల మనకేమైనా వస్తుందా? అందులో పబ్లిక్ స్పీకింగ్ లో అస్సలు అవసరం లేదు. ఎప్పుడు కూడా ఒక స్మైల్ ని క్యారీ చేస్తూ ఉండండి. వీళ్ళంతే కొంచెం మీ పళ్ళను కూడా చూపించండి. తెల్లగా ఉంటాయి కదా, చక్కటి టూత్ పేస్ట్లు వాడుతుంటాం మనం. సో ఆ తెల్లటి పళ్ళను కూడా కొంచెం చూపించండి. మరి ఈ స్మైల్స్ లో ఈ రకాలను ఒకసారి మనం చూద్దామా? ఇక్కడ ఒక్క నిమిషం, సారీ, నేను ఇది టచ్ చేసేసాను, వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి, పొలైట్ స్మైల్ అంటున్నాం. అంటే మౌత్ ఓన్లీ ఉండి
కొంచెం ఇన్సిన్సియర్ గా ఉంటే అది పొలైట్ స్మైల్. ఎలా? కళ్ళతో నవ్వట్లే, హలో అండి అని పెదాలు ఊరిని సాగదీసి చూపిస్తుంటాం. ఇది ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రికేటెడ్ స్మైల్. ఇది మనకొద్దు. తెలిసిపోతుంది అది. మీకు తెలీదా? ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ అన్నాను, తెలీదా? తెలుస్తుందా తెలీదా? తెలిసిపోతుంది. యూ కెన్ ఐడెంటిఫై ఇట్ కదా. అప్పుడు అది పొలైట్, అది మంచి స్మైల్ ఎలా అవుతుంది? నో, జెన్యూన్ గా ఉండాలి. మిమ్మల్ని చూసి బాగున్నారా మురళీకృష్ణ గారు, బాగున్నారా అంటే ఎస్, ఇది నా స్మైల్. ఆయన కూడా నవ్వుతూ బాగున్నానండి. ఆయన బాగాలేకపోయినా ఏదో అండి పర్లేదు, బాగాలేకపోయినా చూడండి నవ్వుతూనే పర్లేదండి, ఆయన బాగుంటారులేండి, బాగోకపోవడం ప్రాబ్లం కాదు, ఊరికే చెప్తున్నా, ఆయన ఎప్పుడు బాగోకపోవడం అనే క్వశ్చనే లేదు. సో ఇప్పుడు ఓపెన్ మౌత్ మనం బాగా సంక్రాంతికి వస్తున్నాం అని సినిమాకి వెళ్ళాము, అక్కడ నానో ఆయన అరుస్తాడు వాడు సడన్ గా, పిల్లోడు చూడగానే మనకు పటాల్ మన నోరు తెరిచి నవ్వు వస్తుంది, రైట్? ఇది ఓపెన్ మౌత్ స్మైల్ ఇది. సో ఇది పబ్లిక్ స్పీకింగ్ లో అవసరం లేదు. అంటే యా, మీరు ఇందాక ఎవరో జోక్ వేశారు, నేను పరిగెడతాను సార్ అన్నారు పవన్ గారు, నాకు నవ్వు వచ్చింది, హాహా అని నవ్వాను నేను. ఎస్, అక్కడ ఆ స్మైల్ చాలా జెన్యూన్. నేను అలా నవ్వడం వల్ల ఆయన కనెక్ట్ అయ్యారు. నేను వేసిన జోక్ నీకు నవ్వు తెప్పించిందని ఆయన ఆనందపడ్డారు. మిగతా వాళ్ళందరూ ఏం జోక్ వేశారు అని అటెన్షన్ ప్లే చేశారు. అట్ ద సేమ్ టైం జోక్ వేస్తే ఈ నవ్వుతాడు, మనం కూడా వేయొచ్చని కొంతమంది లోపల మైండ్ లో రాసుకోవడం స్టార్ట్ చేశారు. చూసారా, ఇన్నిటికి కారణమైంది ఒక ఓపెన్ మౌత్ స్మైల్. కాబట్టి మనం జెన్యూన్ స్మైల్ ని క్యారీ చేయండి, ఓపెన్ మౌత్ స్మైల్ ని అవసరమైనప్పుడు ప్లే చేయండి. అండ్ నెక్స్ట్ కమ్స్ హెడ్ నోడింగ్. ఈ స్మైలింగ్ లాగే హెడ్ నోడింగ్ కూడా కొంచెం కంటాజియస్ అండి. మురళీకృష్ణ గారు అంతేనా కాదా? అవునా కాదు చెప్పండి, రైట్? అంతే కదా, కరెక్టే కదా. ఎస్. ఇప్పుడు ఆయన ఎందుకు ఎస్ అని నోట్తో అనొచ్చు కదా, ఎస్ అని తల ఊపుతున్నారు. నేను తల ఊపుతా, ఆయన తల ఊపాలా? రూలా? నేను తల ఊపమని చెప్పాను ఆయన్ని, ఎందుకు ఊపారు? బికాస్ నేను ఊపాను కాబట్టి ఆయన ఊపారు. సో అవతల వాళ్ళని మన అగ్రిమెంట్ లోకి తెచ్చుకోవాలి అంటే, వాళ్ళని మన వైపుకు మలుచుకోవాలంటే హెడ్ నోడింగ్ మీ దగ్గర ఉన్న ఒక ఆయుధం అది. మీరు తల ఊపి అవతల వాళ్ళని అర్థమైంది మీకు ఓకేనా, మీకు అప్రూవల్ అయినా అని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసేసుకుంటున్నాం. మనకు తెలియకుండానే వాళ్ళు మనకి అప్రూవల్ ఇచ్చేస్తుంటారు. సో ఇది ఒక కంటాజియస్ థింగ్ అండి, దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అర్థమైందా? సో ఇది రెసిప్రోకల్ నోడింగ్ కి కారణమవుతోంది. అండ్ మన ఫ్లో హెడ్ నోడింగ్ ఎప్పుడంటే, మనం ఈ తల ఊపుతూ మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంటే, అవతల వ్యక్తులు కూడా మన ఆడియన్స్ లో కూడా అవును సార్ అని తల ఊపుతూ ఉంటే కాన్వర్సేషన్ ముందుకెళ్ళడానికి, కంటిన్యూటీకి మనకు ఎంకరేజ్మెంట్ ని ఇస్తూ ఉంటుంది. మనం ఆపం, వాళ్ళు తల ఊపుతున్నారు అనుకోండి, వీళ్ళు మనతో పాటు లైన్ అయి ఉన్నారు, మనం ఇంకొంచెం చెప్పొచ్చు అని ఇంకాస్త ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది మనకి హెడ్ నోడింగ్ వల్ల కలిగే ఒక ప్రయోజనం, రైట్? ఇంకా మిగిలిన నెక్స్ట్ పార్ట్స్కి వచ్చేసామండి. అప్పుడే మనం హ్యాండ్స్కి వచ్చేసాం. హ్యాండ్స్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, రైట్? ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మన దగ్గర ఉన్న అతి పెద్ద ఆయుధాలండి బాడీ లాంగ్వేజ్ లో. ముఖం తర్వాత చాలా కీలకమైన ఉపయోగకరమైన ఆయుధం హ్యాండ్స్. కాబట్టి మనం ఎప్పుడు కూడా బిగుసుకుపోయి ఉండకూడదు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి మీరు. మన దేశ ప్రధానమంత్రుల్లో చేతులు కాళ్ళు మొహం ఏమీ ఊపకుండా కేవలం మాటలు మాత్రం మాట్లాడే ఒక ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. చూసారు, అంత తొందరగా వచ్చేస్తుంది ఆన్సర్. విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయన ఏమైనా అన్నానా? నేనేం అనలే, కొన్ని గుణాలు మాత్రమే చెప్పాను. ఎందుకు చెప్పేసారు టక్మన్ ఆన్సర్? ఆయన మీకు ఎలా గుర్తుండిపోయారు? ఒక బొమ్మలా ఉండి మాట్లాడతారు ఆయన అని గుర్తుండిపోయారు. ఆయన పెద్ద స్కాలర్, చాలా గొప్ప జ్ఞాని, గ్లోబలైజేషన్ లాంటివి మన దేశానికి తీసుకొచ్చిన వ్యక్తి. ఇవాళ మీలాంటి వాళ్ళందరూ దుబాయ్కి వెళ్ళగలిగారంటే కూడా అలాంటి వాళ్ళు తలుపులు తెరవడం వల్లే కదా సాధ్యపడింది. సో అంత గొప్ప వ్యక్తిని అవేవి పెట్టి గుర్తుపెట్టుకోకుండా మనం ఏం గుర్తుపెట్టుకున్నాం? చేతులు కాళ్ళు బుర్ర ఊపకుండా మాట్లాడతాడు ఈయన అని గుర్తుపెట్టుకున్నాం. చూడండి, బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసే ఒక ఇంప్రెషన్ ముడుచుకుపోతే ఇలా అయిపోతుందండి. సో ఓపెన్ గా ఉంచుకోండి, స్టిఫ్ గా అయిపోకండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్, హ్యాండ్స్ ఎప్పుడు కూడా మీ మాటలకి సింక్ ఎలా ఊపండి. బాగుందా అంటే బాగుంది సార్ అని అలా ఊపుతున్నారు అనుకోండి, నోరేమో బాగుంది అంటుంది, చెయ్యి అని చెప్తోంది బాలేదు అంటుంది. బాగుందా బాలేదా? మరి అస్సలు బాలేదండి సినిమా అస్సలు బాలేదండి అని ఇలా చూపిస్తున్నారు. ఇది బాగుందా బాలేదా? బాగుంది సార్, ఇది బాలేదు సార్. ఇది మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే, మీరు మాట్లాడే మాటకి మీ చెయ్యి సింక్ లో ఉండాలి. నాన్ సింక్ లో ప్లే చేయకండి. చెప్పమన్నారు కదా అని ఊరినే కొంతమంది ఇలా అంటుంటారు, ఏదో పూజ చేసినట్టు మాట్లాడుతూ రెండు చేతులు ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇలా అని పూజ చేస్తున్నారా మీరు? నో, మీ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా మీ మాటకి సపోర్టింగ్ గా ఉండాలి, దాంతో పాటు నడవాలి, రైట్? అండ్ ఈ జస్టర్స్ ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు బాగుంది అని చెప్పింది బాగుందండి అనడానికిను బాగుందండి అనడానికి ఎంత బాగుంది తేడా? ఉందా లేదా తేడా? చెప్పండి, మీరే చెప్పండి, ఉందా లేదా తేడా?
నేను అడుగుతాను, ఫర్ ఎగ్జాంపుల్ డి అనూష గారు ఉన్నారు. డి అనూష గారు పక్కన ఉన్నది మీ ఆయన గారా? అవునండి. మీ పేరు అసలు సూపర్ అండి, చాలా బాగున్నారు, ఎక్సలెంట్. థ్యాంక్స్ చెప్పొచ్చండి, బంతా హై థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అనుష గారు మీ పేరు బాగుందండి అని ఇలా చెప్పడానికి, అనుష గారు మీ పేరు చాలా బాగుందండి అని ఇలా చెప్పడానికి తేడా ఉందా లేదా? మీ పక్కన ఉన్న ఆయన్ని అడుగుతున్నా. ఉందండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ లాంగ్వేజ్ లో, థ్యాంక్ యూ సో మచ్, మీ లాంగ్వేజ్, మీ పదాలకి ఈ జస్టిస్ ఏం చేస్తున్నాయి, ఇంకాస్త బలాన్ని ప్రోది చేస్తున్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ రెండు రకాలు. ఒకటి క్లోజ్డ్ హ్యాండ్స్, ఇలా పట్టేసుకొని పిసికేసుకుంటుంటాం మనం. ఎవడైనా మాట్లాడమని అడగాలి, పట్టేసుకుంటాం. ఇంకా అంటే మన టెన్షన్ అంతా ఇందులో పెట్టి, పొరపాటు నువ్వు కొత్తిమీర పుదీనా ఇందులో వేస్తే నలిపి 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 మధ్యాహ్నానికి పచ్చడి ఇచ్చేస్తాం. మంచి మెత్తడి పచ్చడి తయారవుతుంది, డైరెక్ట్గా పోపు వేసుకుని తినేయచ్చు. అంతేనా? ఆ క్లోజ్డ్ హ్యాండ్స్ ని విడిచిపెట్టండి. అది మీ టెన్షన్ ని, మీ భయాన్ని, మీరు చాలా విషయాల్ని దాచేస్తున్నారనే విషయాన్ని అది కన్వే చేస్తోంది, క్లోజ్డ్ హ్యాండ్స్ అనేవి. సో ఓపెన్ హ్యాండ్స్, ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి హ్యాండ్స్. అండ్ అవి కూడా సరే ఇలా ఓపెన్ గా ఇలా పెట్టుకొని నిలబడతామా, ఇలా నిలబడమంటారా? కాదు, నా ఉద్దేశం ఇలా ఉంచండి, చేయి మీద చెయ్యి. ఈ చేయి మీద చేయి చూడండి ఎంత నెమ్మదిగా ఉంది, ఏదో పిసుక్కున్నట్టు కనిపిస్తుందా మీకు? లేదే. మనం ఇలా పెట్టి ఇలా పట్టేసుకుంటాం అని గట్టిగా గాలి అంతటి నిలిపేస్తుంటాం లోపల. పాపం గాలి దేవుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల. నో, ఇలా మెల్లగా పెట్టండి, చక్కగా అలా ఉంచండి చెయ్యిని, చాలా ఈజీతో ఉంచండి. ఇది క్లోజ్డ్ కాదు, ఇది ఎప్పుడంటే అప్పుడు లేచి వచ్చేస్తుంది బయటికి, ఇలా పట్టుకుని వెనక్కి లాగేయట్లే మనం. కాబట్టి ఇలా పిసికేసుకోకండి, ఓపెన్ గా హ్యాండ్స్ ఉంచండి. యూజ్ చేసేటప్పుడు కూడా ఓపెన్ గా హ్యాండ్స్ ని యూజ్ చేయండి. ఈ ఓపెన్ హ్యాండ్స్ ఏం చేస్తాయంట? హానెస్టీని, ఓపెన్నెస్ ని, రిసెప్టివిటీని ఇస్తాయట. అంటే మేము స్వీకరిస్తాం. ఓపెన్ హ్యాండ్స్ ఏం చెప్తోంది? నేను స్వీకరించడానికి కూడా సిద్ధం, నేను చెప్పడమే కాదు, నేను స్వీకరించడానికి సిద్ధం అని. కానీ క్లోజ్డ్ హ్యాండ్స్ డిఫెన్సివ్నెస్ ని, అగ్రెషన్ ని, చెప్పను అనే ఒక రెసిస్టెన్స్ ని, వాటిని తెలియజేస్తున్నాడు. చూడండి, మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వెనక్కి చేతులు పెట్టేసి ఇలా పట్టేసుకుంటారు గట్టిగా. ఎస్, అది సీక్రెట్ సర్వీస్, అది డిసిప్లినరీ సర్వీసెస్ అవి. అక్కడ అలాగే ఉండాలి, వాళ్ళు ఓపెన్ హ్యాండ్స్ తో ఉండకూడదు, వాళ్ళు క్లోజ్ హ్యాండ్స్ ఉండాలి. నోరిప్పితే రహస్యం బయటకు వచ్చేస్తుంది, అందుకు వెనక్కి దాచుకుంటారు చేతుల్ని. మనం అలా కాదు కదా, మనం చెప్పడానికే ఉన్నాం ఇక్కడ, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కక్కేయడానికే ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఎప్పుడు హ్యాండ్స్ ఎలా ఉండాలి? ఓపెన్ గా ఉండాలి. నెక్స్ట్, హ్యాండ్స్ దగ్గర పామ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఈ పామ్స్ లో 3 రకాలు ఉన్నాయి ఈ జెస్చర్స్ లో. ఒకటి ఇలా ఉంచితే ఓపెన్ ఆర్ సబ్మిసివ్ అంటాం, ఇలా పెట్టి మాట్లాడితే డామినెంట్ అండ్ బాగా అగ్రెసివ్ అండ్ డామినెంట్ అంటాం, అంటే బాగా సప్రెసింగ్, అవతల వాళ్ళు తొక్కేసే టైప్ అంటాం. అండ్ వేల్ చూపించి మాట్లాడితే ఏమంటాం? దాన్ని అగ్రెషన్ అంటాం. వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్స్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఒకవేళ పామ్స్ అప్ ఇలా ఉన్నాయనుకోండి, అది అవతల వాళ్ళు నమ్మకాన్ని కలిగిస్తుంది, వీళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు, మనకి ఇస్తారు, వాళ్ళు ఓపెన్ గా ఉన్నారని చెప్తుంది. వీళ్ళ దగ్గర ఎటువంటి దాపరికం లేదనే విషయాన్ని ఓపెన్ హ్యాండ్స్ అంటే ఇలా పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇలా చేతులు చేయాల పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇలా ఇలా అంటున్నారు అనుకోండి, ఇలా చెప్తున్నాను, ఎవరైనా చూపించాలనుకోండి, మీరు చాలా బాగా చేశారండి నేను ఇలా చూపిస్తున్నాను, ఇలాగా కాకుండా ఇలా చూపిస్తున్నారు అనుకోండి, ఎస్, అది వీటన్నిటిని ఇస్తుంది. ఒకవేళ మీరు పామ్ ఇలా డౌన్ చేసి మీరు బాగా మాట్లాడారు అని ఇలా అంటే అర్థం ఏంటి? ఇక కూర్చో, నువ్వు మాట్లాడించాలి, కూర్చో అని ఆల్రెడీ చెప్పేస్తున్నారు మీరు చేత్తో. సో ఇది డామినేషన్ అది. సో ఎప్పుడు చేయని ఇలా పెట్టకండి. అట్ ద సేమ్ టైం ఇలా ఒక వేలు పాయింట్అవుట్ చేస్తున్నాం వాళ్ళని మనం అథారిటేటివ్ గా, నేను నీకన్నా సుపీరియర్, నేను చాలా అగ్రెసివ్ అని అవతల వాడికి చెప్పడం కోసం ఇలా వేలు పెట్టి చూపిస్తున్నాం. కానీ అక్కడ మర్చిపోతాం, ఈ ఒక్క వేలు వాడి వైపు చూస్తే ఎన్ని వేలు మన వైపు చూస్తున్నాయి? ఇంకో 3 వేలు మన వైపు చూస్తున్నాయి ఇటు. సో నో, ఇలాగే ఉంచుకోవాలి చేతులు, రైట్? సో ఈ జెస్చర్స్ ని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోండి. అండ్ ఫింగర్స్ తో జాగ్రత్త. ఎందుకు ఫింగర్స్ తో జాగ్రత్త? మై డియర్ ఫ్రెండ్స్, ఈ సింబల్ కి అర్థం ఏంటి? మనోహర్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఈ సింబల్ బాగుంది అని అర్థం కదా, సూపర్ అని అర్థం. ఇంకేమైనా మీనింగ్స్ తెలుసా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్తారా? ఎక్సలెంట్. నైస్. సూపర్. ఒక్క నిమిషం. 0 ఎవరు చెప్పారండి? పేరు చెప్పండి నాకు ఒకసారి. నేనండి, స్వాతి. స్వాతి చాలా తెలివైన వ్యక్తి. ఈయన ఎప్పుడైనా వాళ్ళ ఆయనకి బాగుంది అని చెప్పాలంటే ఈ వేళ వాడతారు. ఇలాగా పువ్వులు బాగున్నాయని కానీ చూపిస్తారు, అంటే అర్థం ఏంటి? 0 మార్క్స్ ఇవి. ఆయన మాత్రం బాగుంది అనుకుంటుంటారు, ఈవిడ మాత్రం 0 మార్క్స్ వేస్తుంటారు అక్కడ. ఇంకోటి కొత్తగా చెప్తారా? ఆసమ్.
నెమలి అట, ఇందులో నెమలి కూడా కనిపిస్తుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చాలు, ఎక్కువ కొట్టేసాం మనం గోల్స్, అందరూ మ్యూట్ చేసేసుకుందాం, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చూడండి అర్థాలు చదువుకోండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో జనరల్ గా ఈ సైన్ చూపిస్తే ఓకే గుడ్ ఆల్ ఈజ్ వెల్ అని అర్థమట. జపాన్ లో అయితే మనీ లేదా కాయిన్స్ అని అర్థమట. యోగాలో దీన్ని చిన్ముద్ర అంటాం. నెగటివ్ అండ్ అఫెన్సివ్ మీనింగ్స్ లోకి వస్తే బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, తునీషియాలో దీన్ని ఒక అఫెన్సివ్ మీనింగ్ గా వాడతారు. జీరో, వర్త్లెస్, యువర్ ఎ లూజర్ అనే అర్థం వస్తుందట. మెడిటేరియన్ కంట్రీస్ అంటే స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో అయితే దీన్ని ఒక ఇన్సల్ట్ గా, ఎవరికైనా ఇలా చూపించామంటే ఇది ఒక అవమానంగా భావిస్తారట. ఇంకొన్ని కల్చర్స్ లో దీన్ని బూత్ గా కూడా వాడతారట. ఇంకొన్ని గ్రీస్ లాంటి దేశానికి వెళ్తే ఇది బూత్, ఇది ఈ సింబల్ చూపిస్తే. అండ్ మీ ఇంకొన్ని కల్చర్స్ కి మీరు వెళ్తే ఇది బ్రైబ్ ఇవ్వడానికి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి, బిజినెస్ నెగోషియేషన్ కి వాడుతున్నారట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మరి మీ దుబాయ్లో ఎంతమంది ఉన్నారు? దుబాయ్లో ఏమని వాడతారో నాకు తెలియదు. ఇండియాలో మాత్రం ఆసమ్ అని వాడతాం. మీరు వేరేగా తీసుకోకండి ప్లీజ్, ఇది నాకు ఇంకా ఓకే ఆసమే. ఎందుకు ఇది చెప్పాను? ఎవ్రీ ఫింగర్ కి ఒక మీనింగ్ ఉంది కదా. ఇలా అంటే ఓకే అంటున్నాం. చిన్నప్పుడు మనకి ఎల్కేజీలో ఉన్న బాత్రూమ్కి వస్తే, టాయిలెట్కి వస్తే టీచర్ అని ఇలా 1 వేల్ చూపించేవాళ్ళం, లేదంటే ఇలా 2 వేల్స్ చూపించేవాళ్ళం. ఈ 2 వేల్ ఇలా తిప్పేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విక్టరీ అయిపోయింది. అది ఇలా ఉంటే 2 సైడ్ అయింది, ఇలా ఉంటే విక్టరీ అయిపోయింది. చూడండి ఇంకా మిడిల్ ఫింగర్ గురించి మీ ఎవరికి నేను చెప్పక్కర్లేదు, అందరికీ బాగా తెలిసిన ఫింగర్ అది, రైట్? చూసారా, ఒక్కొక్క ఫింగర్ కు ఒక్కొక్క మీనింగ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మీ వేళ్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, పొందికగా వాడుకోండి. పొరపాటున ఏదైనా వేలు వాడరాని చోట వాడేశారనుకోండి, అసలే దుబాయ్లో ఉన్నారు, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి దగ్గర కదా అని గ్రీస్ లో దిగి అబ్బా ఫుడ్ సూపర్ ఉంది అన్నారు అనుకోండి, వాడిని బూతు తిట్టామనుకుని అదే గిన్నె పెట్టి కొడతాడు మనని. సో వేళ్లతో జాగ్రత్త, రైట్? ఎందుకంటే వేలకి వేల వేల అర్థాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమ్ స్టాండింగ్ పొజిషన్. మనం మాట్లాడేటప్పుడు ఎలా నిలబడాలి? లిజనింగ్ పొజిషన్ లో ఎస్, మనం నడుం పైన చేతులు పెట్టుకొని కొంచెం సీరియస్ గా, నవ్వకుండా మనం అటెన్షన్ పే చేస్తున్నామని నార్మల్ గా ఫేస్ నుంచి వినొచ్చు, రైట్? మనం వింటున్నప్పుడు నవ్వుతున్నాం అనుకోండి, నువ్వు చెప్పింది చాలా సిల్లీ విషయం భయ్యా అని వాడికి మనం తెలియకుండానే కన్వే చేస్తున్నాం. వాడు వింటున్నప్పుడు మనం తలదించుకొని పక్కకు చూస్తున్నాం అనుకోండి, తొక్కలో విషయం నువ్వు మాకు చెప్పాలా, మాకు తెలియదా అని అర్థం. చూసారా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో? అందుకు అవతల వాళ్ళని అవమానించడం కాదు కదా మన ఉద్దేశం, వాళ్ళని తెలుసుకోవడం, మనం తెలియచేయడం. కాబట్టి పబ్లిక్ స్పీకింగ్ లో మేమేం చెప్తామంటే, వాళ్ళు ఎంత చెత్త ప్రశ్న, మంచి ప్రశ్న, ఏం మాట్లాడినా సరే నార్మల్గా చూడండి, వినండి అలా. ఎస్ వినండి, ఓపిక్గా వినండి, నడుమే చేపెట్టుకొని వినండి, అలా నార్మల్ ఫేస్ పెట్టి వినండి, ఎటువంటి ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకండి. కానీ మీరు మాట్లాడేటప్పుడు మాత్రం ఎస్ అన్ని ఎక్స్ప్రెషన్స్ వాడుకోండి. ఓపెన్ గా 2 చేతుల్ని ఓపెన్ చేసి చూడండి. కాళ్ళ పొజిషన్స్ లో కూడా విన్నప్పుడు ఒక కాలు మీద నిలబడి ఇంకో కాళ్ళని ఫ్రీ చేసుకుంది అమ్మాయి. కానీ మాట్లాడేటప్పుడు 2 కాళ్ళు స్ట్రైట్ గా ఉన్నాయి. ఒక వైపుకి ఎప్పుడు వాలిపోయి మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు విన్నప్పుడు వినొచ్చు, మనం ఇలా చేపట్టుకుని పక్కకు వచ్చి ఒరికి కూడా వినొచ్చు. అదొక అటెన్షన్ కి సింబల్ గా కనిపిస్తుంది. కానీ మాట్లాడేటప్పుడు పక్కకు ఒరిగి మాట్లాడేమా, వీడు మనల్ని చాలా లైట్ తీసుకుంటున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు అవతల వాడు. సో ఆ అవకాశాన్ని అవతల వాళ్ళు కల్పించకండి. అండ్ నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ లో ఒక 5 ఉన్నాయండి. ఈ 5ని మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించాలి. ఒకటి మూమెంట్. ఇలా ఉన్నాం, పోడియం దగ్గర మాట్లాడుతున్నాం అనుకుందాం, ఇది నా పోడియం, ఇవాళ పోడియం దగ్గర మాట్లాడుతుంది, ఇలాగే పట్టుకుని అలా ఇలా కెమెరా చూడమన్నారని కెమెరాని చూస్తూ మాట్లాడుతుంటే నథింగ్. నేనేం చేస్తున్నాను, ఇటు పక్క తిరిగిపోతున్నా, ఇక్కడ గ్యాలరీలో కాసేపు చూస్తున్నా, అక్కడ నా టెక్స్ట్ చూసుకుంటున్నా, మళ్ళీ గ్యాలరీకి వస్తున్నా. ఇది మానేసి మనం పోడియంకి వద్దాం, ఒక నిజమైన పోడియంకి వచ్చాం. ఎస్, నేను చేతులు ఇలా పెట్టాను, ఇటు చూశాను, మళ్ళీ కిందకు వచ్చాను, ఇలా పైకి వెళ్ళాను, మళ్ళీ ఈ పక్కకు వచ్చాను, మళ్ళీ ఈ పైకి వెళ్ళాను, మళ్ళీ ఇలా వచ్చాను, లేదా ఇప్పుడు ఎంలోకి మారాను, లేదా వి షేప్ లోకి మారాను. ఏదో ఒక షేప్ లో మన ప్రయాణాన్ని అలా కంటిన్యూస్ గా మూమెంట్ రూపంలో ఇవ్వాలి. లేదు నా పోడియం నాకు రిస్ట్రిక్షన్ కాదు, నేను మొత్తం ప్రపంచ వ్యవహారం చేయొచ్చు ఈ తోవ నుంచి ఆ చివరి వరకు అంటే, ఎస్, నా కింద కూర్చున్న ఆ చివరి ప్రేక్షకుడి నుంచి ఈ కింద ఈ చివరి కూర్చున్న నా ఆఖరి శ్రోత వరకు నేను కనిపించే వరకు మాత్రమే నడవాలి. స్టేజ్ ఉంది కదా, చివరి వరకు నడిచేస్తే కొంతమందికి ఈ పక్క వాళ్ళకి కనిపించను. కాబట్టి ఎంతవరకు కనిపిస్తాం. అందుకే చూడండి, టెడ్ టాక్స్ లో ఏం చేస్తారు, ఒక మ్యాట్ వేస్తారు, కిందన రెడ్ మ్యాట్ వేస్తారు, వేసి పైనుంచి లైట్ త్రో చేస్తారు. ఆ మ్యాట్ దాటకుండా మాట్లాడాలి వాళ్ళు, ఎందుకంటే అందరు ఆడియన్స్ కి అక్కడ ఉంటేనే కనిపిస్తారు. కాబట్టి అలా మీ మ్యాట్ మీరు ఫిక్స్ చేసుకోవాలి, మీ కళ్ళతో మీరు అలైన్ చేసుకోవాలి, కొలుచుకొని అందులోనే నడవాలి, దాన్ని దాటి అటు ఇటు వెళ్ళకూడదు. అండ్ బెండింగ్ అంటే ఊరినే వంగమని కాదు నా అర్థం. ఇప్పుడు చూడండి, ఎస్ అని ఇలా అంటాం, ఎస్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చాం, ఏం చేశాను, కొంచెం ఇలా వంగాను నేను. ఈ వంగడంలో గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం ఎస్ అనే పదానికి నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ దానికి ఇంకాస్త థ్రోటల్ని ఇస్తోంది, బలాన్ని ఇస్తోంది. అలాగే మీరు క్వశ్చన్ అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ మా వివేకానంద గారు ఇందాక వాళ్ళ వైఫ్ ని అడిగారు, ఆవిడేమో చాలా బాగా చెప్పారండి, మా ఆయన చెప్పారు ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు, మీ ఇద్దరు బాగా పార్టిసిపేట్ చేశారని నేను చప్పట్లు కొట్టాను. ఏమైంది అది?
కనెక్షన్, ఒక చిన్న అప్రిషియేషన్. ఇది చప్పట్లు కొట్టించుకోవాలి మనందరికీ ఉంటుందా ఉండదా? ఇది మానవ సహజం. అది చిన్నప్పటి నుంచి మనకి నేర్పిస్తారు. క్లాస్లో మనకి ఆన్సర్ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చెప్పగానే వెరీ గుడ్ బాయ్ అందరూ క్లాప్స్ కొట్టండి అనగానే ఇది ఒక గౌరవ సూచకంగా మారిపోయింది మనకి. సో మీరు మాట్లాడుతున్న వ్యక్తుల్ని మీరు అప్రిషియేట్ చేయండి, క్లాప్ చేయండి. అండ్ డాన్సింగ్, ఎస్, మీకన్నా చిన్న వయసు వాళ్ళు, ఇంకా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న డాన్స్ మూమెంట్స్ కూడా ఆ స్పీచ్ కి మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా చాలా బలాన్ని ఇచ్చేస్తాయి. సో ఈ 5 స్టెప్స్ ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా స్టేజ్ పైన అంతా ప్రవాహం అయిపోయింది, స్టేజ్ పైన ఎరగదీసేసాం మనం. ఇప్పుడు స్టేజ్ కిందకి దిగాలి. దిగే ముందు మనకి చాలా మంది షేక్ హ్యాండ్లు ఇస్తారు. మరి షేక్ హ్యాండ్లు ఎలా ఇచ్చుకోవాలి రుచిత గారు? ఊరికనే ఇలా చేయి ఇచ్చేలేం కదా, కరెక్ట్ గా ఇవ్వాలి కదా. సో అందుకు షేక్ హ్యాండ్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్మ్ షేక్ హ్యాండ్ ఉండాలి. ఫర్మ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒకసారి ఆపుతాను, షేరింగ్ మీకు అర్థమవుతుంది. ఐ విల్ ట్రై టు షో. ఓకే ఓకే డన్. చూడండి ఇలా ఉంది కదా, ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా పట్టుకొని, ఇది మనం చెయ్యి అవతల వాళ్ళు చెయ్యి ఇలా వచ్చాయి. రివర్స్ లో ఉంది అనుకోకండి, నేను రివర్స్ లోనే పెట్టగలను, ఇలా పెట్టలేను కదా, అందుకే ఇలా పెట్టాను. ఇలా పెట్టి ఇలా పట్టుకున్నాం, ఇది ఫర్మ్ షేక్ హ్యాండ్. నార్మల్ గా పట్టుకొని పిసికేయడం కాదు, జస్ట్ చూడండి ఇలా హోల్డ్ చేసాం టైట్ గా, ఆ టైట్నెస్ ఉంది, పట్టుకున్నాం 1 2 3, ఇది ఫర్మ్ షేక్ హ్యాండ్. దీన్ని పట్టుకుని ఊపేయకూడదు. మనం చూస్తూ ఉంటాం ఈ టీవీల్లో, ఒక ప్రధాని ఇంకో ప్రధాని కలిసినప్పుడు ఇద్దరు చేతులు పట్టుకుని గట్టిగా ఊపుకుంటా ఉంటారు. వాళ్ళు ఫోటోల కోసం ఊపుకుంటారు, సరదా కాదు. మనకేం ఫోటోలు ఎగ్జిబిషన్ ఏం లేదు కదా ఇక్కడ, మనకేం తొందర పట్టుకుని ఊపుకోవడానికి. 1 2 3 అయిపోయింది, ఇంకా కాసేపు మాట్లాడతారు, హోల్డ్ చేయండి, నెమ్మదిగా వదిలేయండి. మీరు లూజ్ చేస్తే వాళ్ళు లూజ్ చేస్తారు, వదిలేయండి. అంతే తప్ప ఎక్కువసేపు పట్టుకొని ఊపడం అనే ఒక బ్యాడ్ పని మాత్రం మీరు ఎవరు చేయకండి, రైట్? అండ్ మనం ఎక్కడ ఉన్నాం? షేక్ హ్యాండ్స్ దగ్గర ఉన్నాం కదా, విల్ గో దేర్. ఎస్, నో ఫ్రిస్కింగ్, పట్టుకొని పిసికేయడాలు లేవు. అండ్ నో టూ మచ్ షేకింగ్, ఎక్కువ ఊపడం పనికిరాదు. అండ్ హ్యాండ్ హైజీన్, అవి ఇవి తిని ఎవడో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెత్త తిని మనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకున్నాం, ఆ తర్వాత వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మనం ఊరినే మొహం దగ్గరికి చేయి తెచ్చుకోవడానికి వాసన వచ్చింది అనుకోండి, మనం ఏం ఫీల్ అవుతాం? చి ఎవడరా వీడు, ఏం తిన్నాడు, చిచ్చి, వాడు చేయి జిడ్డుగా ఉంది, శుభ్రంగా తినేసి జిడ్డు చేయి మనకి ఇచ్చాడు, ఆ జిడ్డు చేయి మన చేయికి అంటుకుంది, ఎలా ఉంది మా ఫీలింగ్? ఎంత ఎంత అసహ్యంగా అనిపిస్తుంది మనకి. మనం తీసుకున్నప్పుడు మనకు అలా అనిపిస్తే, మనం ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి అనిపిస్తుందా అనిపించదా? రవికాంత్ గారు, అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది. కాబట్టి హ్యాండ్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు స్టేజ్ మీద మాట్లాడి కిందకి దిగుతున్నప్పుడు డబుల్ చేయకండి, అంటే కేసింగ్ చేయకండి. కేసింగ్ అంటే ఇలా 2 చేతులతో పెట్టి చేస్తారు. కేసింగ్ మీరు చేయకూడదు, అవతల వ్యక్తి చేయాలి. ఇప్పుడు శ్రీధర్ వీరమల్ల గారు మిమ్మల్ని పిలిచి మాట్లాడించారనుకోండి, అద్భుతంగా మాట్లాడారు లక్ష్మీప్రియ గారు అని చెప్పి శ్రీధర్ వీరమల్ల గారు లక్ష్మీప్రియ గారు ఒక చేతిని తన 2 చేతులతో పట్టుకొని చాలా బాగా మాట్లాడారని షేక్ హ్యాండ్ ఇస్తారు. అది మెచ్చుకోలు. లేదు, ఆ షేక్ హ్యాండ్ కొంచెం పక్కకు తిప్పి ఇలా పైన చేయేసామనుకోండి, నేను నీకున్నాను అని చెప్పడం. ఇవేవి మన ఉద్దేశాలు కాదు కదా, స్టేజ్ మీద ఉన్నాం మనం. కాబట్టి సింగిల్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. అండ్ ఈ షేక్ హ్యాండ్స్ లో కూడా 3 రకాలు ఉన్నాయి చూడండి. ఒక వ్యక్తి ఈ చేతిని ఇలా పట్టుకొని, నేను ఇది ఆఫ్ చేస్తాను, ఇంకా బాగా చూపిస్తాను. ఇది ఉంది కదా, ఇలా ఒక చేత్తో పట్టుకున్నాం కదా, ఇలా స్ట్రైట్ గా ఉందనుకోండి, దీన్ని ఈక్వాలిటీ అంటాం, ఈక్వాలిటీ షేక్ హ్యాండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా చెయ్య, ఇది మీ చెయ్య, దీన్ని పట్టుకొని ఇలా తిప్పేశాను నేను కిందకి, మీ చెయ్యి కిందకి వెళ్ళిపోయింది అంటే మిమ్మల్ని నేను డామినేట్ చేస్తున్నాను అని అర్థం. లేదు, ఇప్పుడు నా చెయ్యిని కిందకి వెళ్ళి పంపించేశాను, మీ చెయ్యి నా పైకి వచ్చేసింది అంటే నేను మీకు సబ్మిట్ అయిపోయాను, సబ్మిసివ్ గా ఉన్నాను, మీకు నేను లొంగిపోయాను అర్థం. మనం ఎవ్వరికి లొంగం, మనం ఎవరిని డామినేట్ చేయం, మనం అందరికీ ఈక్వలే. సో మనం ఎలా ఇవ్వాలి? శ్రీనివాస్ అరిటికల్ గారు, సారీ, అంతేనా సార్? ఇది ఈ షేక్ హ్యాండ్ కరెక్టేనా? క్లియర్ గానే ఉంది కదా, గుడ్. సో ఇట్లా ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి, రైట్? వచ్చేసామండి. ఇంకా నాకు తెలుసు 45 నిమిషాలకు మించి ఎక్కువసేపు క్లాస్ చెప్తే సాధారణంగా అడల్ట్స్ లో ఆ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఆ 45 నిమిషాలు అయిపోయింది, ఇంకొక 2 నిమిషాల్లో ముగించేద్దాం, నో టెన్షన్, రైట్? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు మాట్లాడేటప్పుడు మీ చేతులు మీ మొహం పైన ఉండకూడదు. ఇప్పుడు కాదు, పర్లేదు, ఇప్పుడు ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడలే కదా, రైట్? మీరు మాట్లాడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో మాట్లాడుతూ ముక్కులో వేలు పెట్టుకున్నాడు అనుకుందాం, ఎంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది మనకి. మాట్లాడుతూ గోలు కొరికేస్తున్నాడు అనుకుందాం, చాలా మంది కొరుకుతూ మాట్లాడతారు, వాడు షేక్ హ్యాండ్ ఇస్తే మేము ఇస్తారా? దూరంగా పారిపోతారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ స్పీకింగ్ లో కూడా మాట్లాడుతూ ముక్కు గోక్కోవడం, చెవులో వేలు పెట్టుకోవడం, ఇలా అనుకోవడం చేయకూడదు.
మీ మొహం మీదకి చేయి రాకూడదు. అది వచ్చిన ఫ్లోలో కలిసిపోవాలి, ప్రత్యేకంగా తెలియకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్న పైన దురదేస్తోంది, మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా చేయి పెట్టుకోండి, మెల్లగా ఎవరికి కనిపించకుండా ఇలా గోకేసుకోండి, మళ్ళీ చేయి తీసేయండి. అంతేగాని బర్రా 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 గోక్కండి. క్లియర్? రైట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంతే, ఇక్కడతో అయిపోయింది. కాకపోతే ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రం మీరు చేయాలి. దీన్నే డమ్ షరాడ్స్ అంటాం. ఈ ఆట మనందరికీ తెలిసిన ఆటేమి, ఎవరికి తెలియని ఆట కాదు. ఈ డమ్ షరాడ్స్ ని బాగా ఆడడానికి ప్రయత్నించండి. మీకు తెలియకుండానే బాడీ లాంగ్వేజ్ మీకు బాగా వంట పడుతుంది. ఈ పాయింట్స్ అన్నిటిని మైండ్ లో పెట్టుకోండి, ఇందాక మాట్లాడుకున్నవి. వాటి ఆధారంగా డమ్ షరాడ్స్ ఆడండి. బాడీ లాంగ్వేజ్ మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ సో పేషెంట్లీ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. చక్కగా మాట్లాడుకొని తొందరగా సెషన్ క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఎస్, టక లేచే చేతులు, చాలా సంతోషం. మనోహర్ గారు మాట్లాడండి. మనోహర్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మీరు ఒక పిక్చర్ చూపించారు కదా, మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ నడుము పైన చేయి పెట్టేసి మాట్లాడాలి, వినాలి అని. అప్పుడు స్మైల్ కానీ ఏం చేయొద్దు అన్నారు. కాకపోతే జనరల్గా మనం అలా వింటున్నప్పుడు